హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బ్లాగ్స్ ఆఫ్ లక్ష్మీ కళ. ఈరోజు అయితే మనము కొబ్బరితో ఎన్ని ప్రయోజనాలు చెప్పుకుందాము. ఆ తర్వాత కొబ్బరితో పాలు చేద్దాం కూడా. హెల్దీ మిల్క్ డే 1 అనమాట. ఈ మిల్క్ అనేవి పిల్లలకైనా ఇవ్వచ్చు, పెద్దలకైనా ఇవ్వచ్చు అనమాట. చాలా మంచిది ఆరోగ్యానికి. ఈ కొబ్బరిని అంతా బాగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి, లేదంటే మీరు తురిమేసుకోవచ్చు అనమాట. కట్ చేసుకున్న పీసెస్ అన్నీ వాటర్లో వేసి బాగా శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎస్పెషల్లీ నేను కొబ్బరి ఎందుకు చెప్తున్నానంటే, కొబ్బరిలో చాలా క్యాలరీస్ ఉంటాయన్నమాట. ఎన్ని క్యాలరీస్ అంటే దగ్గర దగ్గర మీకు మీట్తో ఈక్వల్గా 400 కంటే ఎక్కువ క్యాలరీస్ ఉంటాయన్నమాట. మన వెజిటేరియన్స్ అంతా ఇలా కొబ్బరితో ఏమైనా రెసిపీస్ చేసుకోవచ్చు. ఈక్వల్గా సమానంగా క్యాలరీస్ వస్తాయన్నమాట. వాటిలోకి మీకు ఇష్టమైతే కొంచెం నార్మల్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎప్పుడు నార్మల్ మిల్కే ఇవ్వకుండా ఇలా కొబ్బరి మిల్క్ కూడా చేసిస్తే చాలా మంచిదంట. పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా చాలా బాగా అవుతుందంట. ఇలా మిక్సర్ జార్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని వేసేసుకొని కొంచెం తగినంత వాటర్ వేసుకొని మెత్తగా ప్యూరీ లాగా బాగా గ్రైండ్ చేసేసుకోవాలి. బరకగా ఉంటే అంతగా పాలు అనేవి ఎక్కువగా రావన్నమాట. వాటిల్లో ఉండే మొత్తము నేను చూడండి ప్యూరీలాగా చేసేసాను. ఇప్పుడైతే ఒక బౌల్ తీసేసుకొని దానిపైన కాటన్ కర్చీఫ్ కానీ లేదా కాటన్ ఏదైనా మీ దగ్గర ఉండే క్లాత్ కానీ వేసేసుకొని మనం ఇప్పుడు చేసి పెట్టుకున్న కొబ్బరి ప్యూరీని అంతా మొత్తం దాంట్లోకి వేసేసుకొని బాగా పిండేసేయాలన్నమాట. వాటిల్లో ఉండే మొత్తం పాలన్నీ బయటకు వచ్చేంత వరకు బాగా స్క్వీజ్ చేసేయాలి. మనం ఎంత బాగా ప్యూరీ లాగా చేసుకుంటే అంత ఈజీగా మనకు మిల్క్ అనేవి వస్తాయి. చూడండి ఎంత థిక్నెస్గా ఎంత బాగున్నదో. రోజు ఇవ్వమని నేనేం చెప్పట్లేదు. వీక్లీ ఒక 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ ఎలా అయినా ఇవ్వండి. కొన్ని తాగినా చాలన్నమాట. వాళ్ళకి చాలా హెల్దీ. ఎక్కువ ఫోర్స్ చేయొద్దు మనం. వాళ్ళకి ఇష్టమైతేనే తాగనివ్వాలి. నేను కూడా అంతే. మా బాబు నార్మల్గా మినీ సైజ్ గ్లాస్ మైనే తాగుతాడనమాట. మనం ఇలా గ్లాస్లోకి సర్వ్ చేసుకొని కొంచెం తేనైనా కలిపిచ్చేయచ్చు, లేదంటే బెల్లమైనా ఇచ్చేయచ్చు అనమాట. ఏం లేకపోయినా పర్లేదు, అలా తాగినా మంచిదే. షుగర్ మాత్రం యాడ్ చేయకూడదు అనమాట పిల్లలకి. బెల్లం కానీ హనీ కానీ చాలా మంచిదనమాట. ఎలా అయినా సర్వ్ చేసి ఇచ్చేయండి. కొంచెం పిల్లలకి అలానే ఇచ్చేస్తే టేస్ట్ తెలియదు కదా, తాగరు కదా. కొంచెం స్వీట్నెస్ కోసం బెల్లం తేనె యూస్ చేయొచ్చు. ఇలా మనం కొబ్బరి పాలను ఎప్పుడైనా చేసి పిల్లలకి ఇవ్వచ్చు. చాలా హెల్దీ అనమాట. నేనైతే 2 ఇయర్స్ అబోవ్ మా బేబీ ఇప్పుడు, అందుకనే మా బేబీకి ఇస్తున్నాను. అంతకంటే బిలో ఇవ్వచ్చో లేదో తెలియదు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.